గుడ్ మార్నింగ్ గాయ్స్, నేను మీ అడవిత్రా. మన మహబూబ్ నగర్ నుంచి 12 జ్యోతిర్లింగ ట్రిప్లో డే 7 అనమాట. ఈరోజు అయితే విజయవాడలో ఉన్నా. విజయవాడలో దుర్గా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని వచ్చిన. ఆషాఢ మాసం కనుక దర్శనానికి అయితే ఘోరమైన జనాలు ఉన్నారు. ఈ టైంలో వస్తే కనుక కొంచెం చూసుకొని రండి. అండ్ ఆషాఢ మాసం కనుక అమ్మవారికి కొన్ని సపరేట్గా కొన్ని స్పెషల్గా పూజలు అయితే చేస్తుంటారు. కొన్ని నవరాత్రులు అంటారు, ఐ థింక్ ఐడియా లేదంతా. అక్కడ అడిగాను, కొంచెం ఏదో చెప్పారు, నాకంత ఐడియా. అక్కడ నుంచి అయితే చక్కెర పొంగలి ఒకటి, పులిహోర ఒకటి అయితే తెచ్చుకున్నా. విజయవాడ వచ్చేసి నా మీద ఫుల్గా పగ పట్టిందనమాట. అసలు నైట్ పోదామనుకున్నా, మొత్తం ఫుల్ వర్షం. ఇప్పుడు పోయి చూద్దాము, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు కూడా ఫుల్ వర్షం అనమాట. నన్ను అయితే అసలుకి బయటికి పోనీయట్లేదు. ఏమో మరి విజయవాడ నువ్వు ఎక్స్ప్లోర్ చేయొద్దు అని మొత్తం పగబట్టిందేమో మరి. అదనమాట సంగతి. ఇంకా విజయవాడ ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో అయితే బయలుదేరిపోయి ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చూసుకుంటున్నా డిస్టెన్స్. ఈరోజు కొంచెం లేట్ అయింది బయలుదేరే వరకు, దర్శనానికి వెళ్ళొచ్చే వరకు కొంచెం లేట్ అయింది. నా నెక్స్ట్ డెస్టినేషన్ కొంచెం చూసుకొని అయితే బయలుదేరాలి. ఇంకా ఎక్కడి వరకు వెళ్తాను. నుంచి అయితే లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయినాం. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అదేది పిఠాపురం దగ్గరలో ఏలూరు అనే ఊరు ఉంటుంది. మనం ఈరోజు అక్కడి వరకు అయితే పోతున్నాం. చూడాలి ఎంతవరకు పోతాం మరి. నేను ఏదో నార్మల్గా అనుకున్నా కానీ వర్షం నిజంగానే నా మీద పగబట్టింది. కరెక్ట్ నేను అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరే టైంకి వర్షం అయితే తగ్గిపోయింది. మళ్ళీ నేను ఈ ప్యాకింగ్ అన్నీ ఏడగట్టి ఎక్స్ప్లోర్ చేయాలి. వెరీ బ్యాడ్. అదన్నమాట విజయవాడ. టెంపుల్ వచ్చేసి ఆడ పైన ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ఒకటే చూపించగలను, మ్యాక్సిమం మేమేం చూపించలేను. వర్షం అయితే విభత్సంగా పడింది, అయిపోయింది. మళ్ళీ అటు సైడ్ అయితే పడుతుంది, నా సైడ్ పడట్లేదు కానీ అటు టెంపుల్ సైడ్ అయితే పడుతుంది. చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి విజయవాడలో. దాదాపు ఒక 10-15 ప్లేసులు దాకా ఉన్నాయి. కానీ వర్షం అయితే ఫుల్ తగులుకుంది. ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలనో అర్థమవుతలేదు. అందుకోసం ఇంకా విజయవాడ నుంచి బయలుదేరిపోతున్నా. ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయినాం. ఆగిన ట్రాఫిక్లో ట్రాఫిక్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఏలూరు అయితే మ్యాక్సిమం దగ్గరనే ఉంది. రీచ్ అయితే ఒక టైము 12:53 వెళ్ళిపోవచ్చు. 4-5 వరకు అయితే వెళ్ళిపోతాం. సక్సెస్ఫుల్గా మన ఐఫోన్ ఫస్ట్ టెంపరీ గ్లాస్ అయితే వలిగింది. సోకులకి వీడియో తీద్దామని పైకి లేపిన, వెనకాల నుంచి బైక్ డెమా అట్లుంటుంది మన వ్యవహారం. మరి ఊరుకోదు, గెలికితే కదా పడేది. గుంటూరే అనుకున్నా, విజయవాడ కూడా మస్తు పొడవు ఉంది.
అమ్మో, యాక్చువల్గా బయలుదేరడం అయితే లేట్గానే బయలుదేరినా, కానీ పొడుస్తలే. ఈరోజు కరెక్ట్ 1కి తినేసేయాలి. మార్నింగ్ టిఫిన్ అయితే చేయలే, లేకపోతే రైల్లో దూల తీరిపోద్ది. దాదాపు ఇప్పటికి ఒక 6 కిలోమీటర్స్ అయితే వచ్చిన. రోడ్ అయితే ఒడుస్తలేదు ఇంకా, విజయవాడ రోడ్. నా యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి ఎందుకో ప్రైవేట్లో పడుతున్నాయి. ఎవరికన్నా దాని గురించి ఏదైనా తెలిస్తే చెప్పండి. మ్యాక్సిమం వేరే వీడియోస్ అయితే దాంట్లో పెట్టట్లేదు, నా కంటెంట్లో అయితే యాడ్ చేయట్లేదు. ఓన్లీ నా వీడియోస్, నా ఫోన్లో తీసిన వీడియోసే యాడ్ చేసుకుంటున్నా. కానీ అదైతే అట్లా పడుతుంది. లొకేషన్ అయితే ప్రాబ్లం ఏంటో హైలైట్ అని చెప్పండి. ఈ లొకేషన్లో అయితే పోతా. ఏడంటే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్లో, ఏలూరు దగ్గరలో. అది నా పరిస్థితి. ఫుల్గా వర్షం, యాడికి పోవడరా సామె. వర్షంలో కూడా మనం అయితే రైడ్ ఆపలేదు. మొత్తానికి 3వ టోల్ గేట్కి అయితే రీచ్ అయిపోయినాం ఆంధ్రాలో. విజయవాడ దాటిన తర్వాత అయితే ఏలూరుకి వెళ్ళాలి. టోల్ గేట్ అయితే చూపిస్తా. పొట్టిపాడు టోల్ ప్లాజా అనమాట. దాటబోతున్నాం, దాటుతాం కూడా. యాక్చువల్గా ఏలూరు దగ్గర ఉందనుకున్నా. మ్యాప్ అయితే ఇక్కడ సిగ్నల్ పనిచేయక సరిగా కనిపించలేదు, సరిగా చూపించలేదు. 5 కిలోమీటర్స్ అనుకున్నా కానీ 28 కిలోమీటర్స్ ఉంది. దూరం తీరిపోతుంది. ఈరోజు ఏందో అలసట రావట్లేదు, అండ్ తొక్కినట్టు కూడా లేదు, కానీ దూరం అయితే వెళ్ళట్లేదు ఎందుకో. బయలుదేరితే మ్యాక్సిమం 12:30కో 1కేమో బయలుదేరిన నుంచి. అందుకోసం ఈరోజు అయితే తక్కువ రైడ్ చేసిన. హనుమాన్ జంక్షన్ అయితే ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి చూడాలి, వెళ్ళాలా, హనుమాన్ జంక్షన్లోనే స్టే చేయాలా. ఈ టోల్ గేట్ల దగ్గర ఉన్నాయా లేదంటే నేను స్పీడ్గా వస్తున్నా అర్థం కావట్లే. ఇదైతే 4వ టోల్ గేట్. మ్యాక్సిమం ఈరోజు టోల్ గేట్లోనే స్టే చేస్తా. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళను. వెళ్తే మళ్ళీ ముందర స్టే దొరకదో కూడా తెలీదు. టోల్ గేట్లో అయితే అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడే ఉంటాం మ్యాక్సిమం. ఏలూరుకు దగ్గర అయితే ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే చేస్తున్నాం. ఫస్ట్ టైం పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నాం. ఇంతకుముందుకైతే వేరే స్టేలు ఉన్నాయి. అన్న అయితే, అన్న పేరేనా? భాస్కర్. అన్న పేరు భాస్కర్, నీ పేరన్నా? జోజీ. ఇద్దరు అన్న వాళ్ళు అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లో స్టే ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మనమైతే మొత్తం కిలోమీటర్లు వచ్చేసి 507 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పటిదాకా. 507 కిలోమీటర్లు. ఏలూరు దగ్గరలో ఉన్నాం. ఏలూరుకి ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఒక పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నా. ఈరోజు ఏంటంటే వర్షం పడడం వల్ల 12:30 ఏమో అయింది అప్పుడు బయలుదేరిన. అందుకోసం ఈరోజు వచ్చేసి 51 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసిన. ఇక్కడ వచ్చి పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నా. ఈరోజు కొత్తగా ఉంది పెట్రోల్ బంక్లో స్టే, చూడాలి ఇంకెట్లా ఉంటుంది.